మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాళీమాత ఉపాసకురాలు డాక్టర్ సింధు మాతాజీ. మరి అమ్మగారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను అమ్మ. ఇప్పుడు చాలా వరకు ఇంట్లో అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న తర్వాత అందరూ సన్నిధిలోనే ఉంటారు, కానీ ఇంటికి వచ్చి పోతుంటారు. సో అలా చేయడం వల్ల ఇప్పుడు అంటే ఎవరైతే వైఫ్ ఉంటారో వైఫ్ కూడా కొన్ని నియమ నిష్టాలు పాటించాలి. సో ఆ వైఫ్ ఎలాంటి నియమ నిష్టాలు పాటించాలమ్మా? మామూలుగా అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు స్వామి బ్రహ్మచర్యం పాటించేటటువంటి దేవత కాబట్టి లేడీస్ దూరంగా ఉంటేనే మంచిది. ఇంకా పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు జెంట్స్ బయట వెళ్ళి సన్నిధిలో దీక్షలు చేసుకోవటం మంచిది. లేదు ఇంట్లో ఉంటే ఇంకా అమ్మాయి రూమ్లో ఉండడము, రూమ్లో నుంచి బయటకు రాకపోవటము అటువంటివి మంచిది అన్నమాట. లేదు పీరియడ్స్లో లేదు నార్మల్గా ఉంది అనుకుంటే ఇంకా అమ్మాయి పూజ చేసుకోవచ్చు. ఇంట్లో దీపారాధన, భర్తకి పూజలో సహకరించడము, భార్య కూడా కొన్ని కొన్ని నియమాలు పాటించి నాన్ వెజ్ తినకపోవటం అయ్యప్ప దీక్షలో అనేది చాలా మంచిది. శక్తి దీక్షలు ఉంటాయి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మాల కొంతమంది వేస్తారు, ఆంజనేయ స్వామికి మాల వేస్తారు. ఏంటంటే ఆయా దావత మాల వేసినప్పుడు నియమ నిబంధనలు అనేది మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది శక్తి మాలలు వేసేవాళ్ళు ఉంటారు లేడీస్. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా కొండకి వెళ్ళిపోతారనమాట. కొండకి వెళ్ళి దీక్షలన్నీ చెల్లించుకొని వచ్చేస్తారు. అమ్మవారి మాల వేసుకున్న వాళ్ళకి మ్యాక్సిమం నియమ నిబంధనలు ఉండవు. శక్తి మాల అనేది డిఫరెంట్. ఇప్పుడు ఆంజనేయ స్వామి మాల అనేది డిఫరెంట్. ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది పాటించాల్సిందే. వెంకటేశ్వర స్వామి మాల వేసుకున్నప్పుడు కూడా బ్రహ్మచర్యం పాటించాల్సిందే. వామ మార్గంలో కౌల మార్గంలో దీక్షలు చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జనరల్గా లైఫ్ లాంగ్ జపం చేయాలనుకునే వాళ్ళు కొంతమంది అంటారు. ఏంటంటే అప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దీక్ష తీసుకుంటే ఎక్కువగా శక్తి పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు భర్త వెంకటేశ్వర స్వామి జపం చేస్తున్నప్పుడు భార్య లక్ష్మీదేవి జపం చేస్తే మంచిది. లైఫ్ లాంగ్ ఉంటుంది కదా, కొంతమందికి జపం చేసుకోవాలి, పూజ చేసుకోవాలని. ఇంకా భర్త పార్వతీదేవి సాధన చేస్తున్నప్పుడు, శక్తి సాధన చేస్తున్నప్పుడు పరమేశ్వరుడి సాధన అమ్మాయి చేయడం మంచిది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసే సాధన వల్ల రిజల్ట్ చాలా హై పిచ్లో ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలామందికి పెళ్ళైన తర్వాత బాండింగ్ ఉండదు పెద్దగా. వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఇంట్లో ఉన్న ఇరిటేషన్స్ వల్ల, ఇబ్బందుల వల్ల బాండింగ్ ఉండదు. ఎవరైతే ఇలాగా తీసుకుంటారో దీక్షలు భార్యాభర్తలు ఇద్దరు, వాళ్ళకి చాలా హెవీగా బాండింగ్ ఉంటుంది. అంటే పార్వతీ పరమేశ్వరులకి ఏ విధంగా బాండింగ్ ఉంటుందో, లక్ష్మీనారాయణులకి ఏ విధంగా బాండింగ్ ఉంటుందో ఆ విధంగా మంచి బాండింగ్ ఉంటుంది. ఇంకా పిల్లలు పుట్టే విషయంలోకి వస్తే, పిల్లలు పుట్టకముందే భార్యాభర్తలు దీక్ష చేసుకుంటే దివ్య సంతానం అనేది ఉద్భవిస్తుంది అన్నమాట. అంటే మంచి గొప్పగా పుణ్యం చేసుకున్నటువంటి వ్యక్తులు పుట్టడం అనేది జరుగుతుంది. ఆ ఇల్లు మంచిగా పాజిటివ్ వైబ్స్తో ఉంటుంది. లేదంటే జనరల్గా చికాకులు, గొడవలు, చిన్న చిన్న విషయాలకి బాధలు, లేదంటే ఈ అమ్మాయి సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం, అబ్బాయి వేరే మ్యారేజ్ చేసుకోవడం, అక్రమ సంబంధాలు మెయింటైన్ చేయడం, ఇటువంటివి ఉంటాయి. అదేదో ప్రశాంతంగా భార్యాభర్తలు ఇద్దరు దీక్ష తీసుకున్నారనుకోండి, మంచి బాండింగ్ ఉంటుంది. సగం సమస్యలు లైఫ్లో ఉండవు. అమ్మ, ఈ మధ్య మనం ఎవరిది ఎక్కడ చూసినా సరే మ్యాక్స్ ఎక్కువ డివోర్సెస్ అవుతున్నాయి. సో ఒక భార్యాభర్త అన్యోన్యతగా ఉండాలంటే ఏం చేయాలమ్మా? భార్యాభర్త అన్యోన్యతగా ఉండాలి అంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా హ్యూమన్ బాడీస్ని, మగవాడు ఏం చేస్తాడంటే స్త్రీ యొక్క హ్యూమన్ బాడీని మాత్రం లవ్ చేస్తాడు. అమ్మాయి ఏం చేస్తుంది, మగవాడి యొక్క పర్స్ని మాత్రమే, మనీని మాత్రమే లవ్ చేస్తుంది అనమాట. ఆ విధంగా ఉంటే ఈజీగా డైవర్స్ అయిపోతాయి. అలా కాకుండా బాండింగ్ ఉండాలి. అంటే ప్రేమతత్వం ఉండాలన్నమాట. ప్రేమతత్వం అనేది ఉద్భవించాలంటే అరిషడ్ వర్గాలు దాటాలి, ఈగోస్ ఉండకూడదు. చాలా వరకు డైవర్స్ అయ్యేది ఈగోస్ వల్ల. ఈగోస్ అనేది ఎప్పుడు ఉండదు, దివ్యమైన పవిత్రమైన భావాలు ఉన్నప్పుడు ఈగోస్ ఉండవు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇంకా ఈగోసు, లోభము, మోహం ఇలాంటివన్నీ దాటాలంటే మంత్ర దీక్షలు ఉండాలి. అటువంటి దివ్యమైన ఆరాధనలు, పూజలు అటువంటివి చేయడం వల్ల పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది, అర్థం చేసుకోగలిగే తత్వం ఉంటుంది. కానీ ఈ జనరేషన్లో ఇంట్లో దీపారాధన కూడా చేయరు కదా, అందువల్ల ఎక్కువ డైవర్స్ అయిపోతున్నాయి. దీపారాధన చేయరు. మంత్రదీక్ష అనేది ఏదో ఓల్డ్ సిటిజన్ చేసేది అనుకుంటారు, ఏదో పాత వాళ్ళు లేకపోతే ఏం తెలియని వాళ్ళు చేసే విషయాలు అనుకుంటారు. కాబట్టి అన్ని సమస్యలు వచ్చి పడుతున్నాయి అన్నమాట. ఇంతకుముందు డబ్బు లేకపోవడం వల్ల ప్రాబ్లం ఉండేది,
ఇప్పుడు డబ్బులు ఉన్నా కూడా ప్రాబ్లమే. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే సరైన జీవన విధానం, వ్యక్తిత్వ వికాసం లేదు. మానవతా విలువలు పడిపోతున్నాయి అందువల్ల. చాలా బాగా చెప్పారమ్మా, ధన్యవాదములు.